హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శోభాచంద్ర గదికి వెళ్ళి గది అంతా చూస్తూ వాళ్ళ అమ్మ కాలి గజ్జెలు అండ్ వాళ్ళ అమ్మ చీరలు అవన్నీ చూసి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, లైక్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. అప్పుడే భూమికి శోభాచంద్ర డైరీ దొరుకుతుంది. పుట్టబోయే బిడ్డకి ప్రేమతో అని ఫస్ట్ పేజ్లో ఉంటుంది. భూమి పాపం ప్రేమగా ఆ బుక్ వైపు చూస్తూ కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో ఆ బుక్ లైక్ తన డైరీ, వాళ్ళ అమ్మ డైరీని చదవడం స్టార్ట్ చేస్తుంది భూమి. పుట్టబోయే బిడ్డకి ప్రేమతో, నేను నీ రాక కోసం ఎన్నో నెలలుగా వేచి ఉన్నాను. నువ్వు అప్పుడప్పుడు నన్ను బాధ పెడుతున్నా, నువ్వు బయటికి వచ్చాక నీకు నాట్యం నేర్పాలని, నీ నాట్యాన్ని చూసి నేను మురిసిపోవాలని ఎంతగానో తప్పించిపోతున్నాను తల్లి అని ఫస్ట్ పేజ్లో ఉంటుంది. పాపం భూమి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేసి చూడగానే, నన్ను మీ నాన్న అడిగారు, నీకు అమ్మాయి పుట్టడం ఇష్టమా అబ్బాయి పుట్టడం ఇష్టమా అని. అప్పుడు నేను ఏం చెప్పానో తెలుసా? నాకు ఎట్టి పరిస్థితుల్లో కూతురే కావాలి. ఎందుకంటే నా నాట్యానికి కలల రెక్కలని తొడిగి నా కూతురికి కూడా నాట్యం నేర్పి తనని కూడా వరల్డ్ ఫేమస్ చేయాలి. నా నాట్య కళని ఇప్పట్లో ఎవాల్వ్ అవుతున్న సాంస్కృతిక కళ డామినేట్ చేయకుండా నా నాట్యం అందరికీ అందింప చేయాలని, కాబట్టి నాకు ఒక వారసురాలే ఉండాలి, నాకు ఒక కూతురే పుట్టాలి అని ఎంతో కోరుకుంటున్నాను. నువ్వు నా బంగారు తల్లివే కదా అని నెక్స్ట్ పేజ్లో రాసుంటుంది. పాపం భూమి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి కుప్ప కూలిపోతుంది. ఇంకా వెంటనే భూమి కన్నీళ్ళు తుడుచుకుంటూ, లేదు, అమ్మ కలని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. నేను ఒక డ్యాన్స్ అకాడమీ పెట్టి అమ్మ కలకి రెక్కలు తొడుగుతాను. ఖచ్చితంగా అమ్మ విషయంలో నేను ఈ నిర్ణయం సరైనదే తీసుకుంటాను అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఆ డైరీని అక్కడి నుండి పెట్టేస్తుందనమాట భూమి. ఈ విషయం నాన్నతో చెప్పాలా? వద్దు, నాన్నతో చెప్తే మళ్ళీ ఇది ఒక విధంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతుంది. నాన్నతో చెప్పకుండానే ప్రయత్నించాలి అని పాపం ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా గగన్ చాలా కోపంగా ఇంటికి రీచ్ అవుతారు. నాన్న, గగన్ అని కన్నీళ్ళు తుడుచుకుంటూ ఇంకా గగన్ ముందు నటిస్తుందనమాట తనైతే శారదా. గగన్, ఏం నాన్న ఇంత టైం అయింది? నువ్వు భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నావు కదా, ఎందుకు అలా కోపంగా ఉన్నావు అని అడుగుతారు శారదా. ఏం లేదులే అమ్మా, నేను ఇప్పుడేమీ చెప్పలేను. అయినా నువ్వేంటి చాలా డల్గా ఉన్నట్టున్నావు, ఏమైందమ్మా అని అడుగుతారు గగన్. ఏమీ అవ్వలేదు గగన్, కాస్త తలనొప్పిగా ఉంది అంతే నాన్న అని అంటుంది శారదా. ఇంకా అక్కడ టేబుల్ పై పెట్టి ఉన్న షాపింగ్ క్లాత్స్ అన్నిటినీ చూస్తూ ఉంటాడనమాట గగన్. అమ్మా, ఏంటి బట్టలు అని అడుగుతారు. నేనే షాపింగ్కి వెళ్ళాను నాన్న. ఇదిగో వెంకటేష్ వాళ్ళు ఇంటికి వచ్చారు, వెంకటేష్ బావగారు వీళ్ళు ఇంటికి వచ్చి వంశీ గురించి అడిగారు, కాబట్టి పసుపు దంచడానికి వాళ్ళు కూడా మనతో ఎంతో హ్యాపీగా అన్నీ పాలు పంచుకున్నారు. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, అందుకే వాళ్ళతో కలిసి షాపింగ్కి వెళ్ళాను. ఇప్పుడు షాపింగ్ కోసం నీకోసం పూరి కోసం బట్టలు తీసుకున్నాను అని అంటారు శారదా. ఓ అవునా అని చెప్పి ఇంకా అలా డ్రెస్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటాడనమాట గగన్. వావ్, ఇవి చాలా బాగున్నాయమ్మా, పెళ్ళిలో నా కోసం తీసుకున్నావా? నీ సెలెక్షన్ ఎంత బాగుందో, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా వాటిని తీసుకొని పైకి వెళ్ళిపోతాడనమాట గగన్. ఇంకా వాటిని చూస్తూ ఉంటాడు, కానీ భూమి చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయన్నమాట గగన్కి. అయినా భూమికి ఏమైనా పిచ్చా? ఎందుకు అలా మాట్లాడుతుంది? నా గురించి తెలిసి కూడా భూమి అలా ఎలా మాట్లాడగలిగింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడనమాట గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ ఇంటికి రీచ్ అవుతుంది. ఇప్పుడు ఆ భూమి బావతో మాట్లాడకముందు నేనే మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ, బావా, నేను నిన్నొకటి అడగాలనుకుంటున్నాను అని అంటుంది. అపూర్వ, ఒక్క నిమిషం, నువ్వు అడగచ్చులే, తర్వాత అడుగుదు కానీ ఇదిగో ముందు చూసావా, ఈ పెళ్లి కార్డ్స్, వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. ఈ శుభలేఖల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.
మన బిడ్డకి పెళ్లి చేసి పంపిస్తున్నామనే ఆలోచనే నాకు ఎంతో ఒకవైపు బాధగా ఇంకొక వైపు బాధ్యతగా అనిపిస్తున్నాయి అని అంటారు శరత్చంద్ర. ఓ, కార్డ్స్ కూడా వచ్చేసాయా బావా అని చెప్పి ఇంకా కార్డ్స్ వైపు చూస్తూ ఉంటుందన్నమాట తనైతే అపూర్వ. ఇది ఇలా ఉండగా నక్షత్ర ఒక కార్డ్ని దొంగతనంగా తీసుకువెళ్ళిపోయి గగన్ పక్కన భూమి అని ఉంటుంది కదా ఫోటో, కానీ తన ఫోటో తీసేసి ఇంకా భూమి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకుంటూ నక్షత్ర పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకుంటుంది. బావా, నువ్వు నా సొంతం, ఖచ్చితంగా నా సొంతమే అవ్వాలి, ఎలా అయినా నిన్ను పెళ్లి చేసుకుంటాను బావా, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని గగన్ పక్కన తన ఫోటో పెట్టుకొని ఎంతో మురిసిపోతూ ఉంటుంది నక్షత్ర. అప్పుడే కరెక్ట్గా చెర్రీ, హేయ్ ఏం చేస్తున్నావు డార్లింగ్ అని అడుగుతాడు. రేయ్, ఇంకోసారి నన్ను అలా పిలిస్తే చంపేస్తానని చెప్పానా అని అంటుంది నక్షత్ర. చంపేసినా నా డార్లింగ్ చేతిలోనే చచ్చిపోతాను అనుకుంటాను. ఏంటి కార్డులు చూసి బాధపడుతున్నావా? సరే మావయ్య కార్డులు తీసుకురమ్మంటున్నారు, రా తీసుకువెళ్దామని చెప్పి ఇంకా కార్డ్స్ని తీసుకువెళ్తూ ఉంటాడనమాట చెర్రీ. ఇంకా మావయ్య ఇదిగోండి అని చెప్పి శరత్చంద్రకి కార్డ్స్ ఇస్తాడు. కృష్ణప్రసాద్, రండి, ఇది నా కూతురి కోసం తెప్పించిన శుభలేఖ. ఫస్ట్ నీకు నా చెల్లెమ్మకే ఇవ్వాలి అనుకుంటున్నాను, తీసుకో అని అంటారు. ఇంకా అప్పుడే కరెక్ట్గా అపూర్వ, బావా అది ఇచ్చే ముందు ఒకసారి చూస్తే బాగుంటుంది కదా బావా అని అంటుంది. ఇంకా చూస్తుందనమాట. అలా అది కార్డుని చూస్తాడు శరత్చంద్ర. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఏంటి నక్షత్ర ఎక్కడా అని అడుగుతారు. తను పైనుంది బావా అని అంటుంది అపూర్వ. నక్షత్ర అని గట్టిగా పిలుస్తారనమాట శరత్చంద్ర. నక్షత్ర పరిగెత్తుకుంటూ కిందికి వస్తుంది. ఏంటి నక్షత్ర, ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు అని అడుగుతారు శరత్చంద్ర. డాడీ అది అని చెప్పి తడబడుతూ ఉంటుందన్నమాట నక్షత్ర. నీకు ఈ మనసులో ఈ ఉద్దేశం ఉన్నప్పుడు నాకు చెప్తే దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర. అపూర్వ కూడా షాక్ అయిపోతుంది. ఏంటి అమ్మాయి, అల్లుడు గారికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి అని అడుగుతారు. ఏమో పిన్ని, కోమాలోండి వచ్చాక బావ మైండ్ క్రాక్ అయిందేమో నాకు అనిపిస్తుంది అని అంటుంది అపూర్వ. డాడీ నువ్వేమంటున్నావు డాడీ అని అంటుంది నక్షత్ర. అవును, ఈ ఫోటో చూస్తే ఎవరైనా అదే అంటారు, కావాలంటే చూడు కృష్ణప్రసాద్ అని అంటారు శరత్చంద్ర. ఆ ఫోటో చూడగానే కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ ఫోటోలో వెడ్డింగ్ కార్డులో నక్షత్ర పక్కన గగన్ ఫోటో కాకుండా చెర్రీ ఫోటో ఉంటుందన్నమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నక్షత్ర కూడా. ఏమ్మా, చెర్రీ అంటే నీకు ఇష్టమైనప్పుడు చెర్రీ గురించి నాకు చెప్పొచ్చు కదా, నేను నీకు చెర్రీకి పెళ్లి చేయను అనుకున్నావా ఏంటి? చేస్తాను కదా, ఎందుకంటే నువ్వు ఈ ఇంట్లోనే పెరిగావు, వాడు ఈ ఇంట్లోనే పెరిగాడు, కాబట్టి ఇద్దరికి పెళ్లి చేస్తే కళ్ళ ముందే ఉంటారు కదా. ఏమంటావా పూర్వ అని అంటారు. బావా ఏదో ఎక్కడ తప్పు జరిగింది బావా, చెర్రీని మన నక్షత్ర అని అంటుంది. అయ్యో, కళ్ళ ముందే ఇదంతా కనబడ్డాక కూడా అనుమానం ఏంటి అపూర్వ గారు అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట అపూర్వ. మమ్మీ అది కాదు అని ఇంకా నక్షత్ర చెప్పబోతూ ఉంటే, బేబీ నువ్వు కాసేపు ఆగు, నేను ఎలా అయినా కన్విన్స్ చేస్తా కదా, నువ్వు సైలెంట్గా ఒప్పుకున్నట్టు నటించు, తర్వాత మనం చేయాల్సింది చేద్దాం, సరేనా అని చెప్పి ఇంకా చెప్పేస్తుందనమాట. అలా అపూర్వ సరే మమ్మీ సైలెంట్గా ఉంటాను అని చెప్పి సైలెంట్గా ఉంటుంది. ఇంకా నక్షత్ర, అదిగో అమ్మాయి కూడా ఒప్పుకుంది, అయితే వచ్చే ముహూర్తానికే మీకు కూడా పెళ్లి చేసేస్తాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇంకా అదంతా చూస్తూ హ్యాపీగా ఇంకా సైగ చేస్తూ ఉంటాడు చెర్రీ నక్షత్రకి. నక్షత్ర చి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ హ్యాపీగా అలా వచ్చేస్తే అప్పుడే కరెక్ట్గా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా నేను నీకు ఒక విషయం చెప్తానన్నాను కదా బావా అని అంటుంది. చెప్పపూర్వ అని అంటారు. ఏం లేదు బావా, భూమి కళ అంటూ డ్యాన్స్ అని అంటుంది, కానీ నీకు తెలుసు కదా బావా, ఒకప్పుడు మన శోభా అక్క కూడా డ్యాన్స్ అనే కళని ఒక వృత్తిలా కాకుండా జీవితంలా చూసి ఊరికే ఉండకుండా
తన ప్రాణం మీదకే తెచ్చుకుంది. ఇప్పుడెందుకో నాకు భూమి విషయంలో కూడా అదే భయంగా ఉంది బావా అని అంటుంది అపూర్వ. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటారు శరత్చంద్ర. మొన్న హోటల్లో ఏం జరిగిందో తెలుసా బావా? నీకు తెలీదు బావా. భూమి అందరి ముందు డ్యాన్స్ వేసి ఫ్రీగా డ్యాన్స్ అకాడమీ పెట్టి తన జీవితం మొత్తాన్ని నాట్యం కోసమే త్యాగం చేస్తానంటుంది బావా. అందుకే చెప్తున్నాను, భూమి గనక మనకి దక్కాలి అన్నా, భూమి అందరితో హ్యాపీగా ఉండి తన భర్తతో ప్రశాంతంగా ఉండాలి అన్నా ఈ నాట్యానికి భూమి దూరంగా ఉండాలి బావా. అప్పుడే మనం సంతోషంగా ఉండొచ్చు, భూమిని కాపాడుకోవచ్చు బావా అని అంటుంది అపూర్వ. నువ్వు చెప్తుంటే అది నిజమే అనిపిస్తుంది అపూర్వ అని అంటారు శరత్చంద్ర. నాన్న మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది భూమి. ఏంటమ్మా అని అడుగుతారు. నాన్న, నేను ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నాన్న. అమ్మా అని అంటుంది పాపం భూమి. భూమి, ఈ నాన్నగా నేను ఏమీ అడగలేదు, ఒక్కటి అడుగుతానమ్మా, చేస్తావా అని అంటారు. నాన్న, మీరు నాకు జీవితాన్ని ఇచ్చారు, నేను అడిగినట్టు గగన్ బావతో నాకు పెళ్లి జరిపిస్తున్నారు. అలాంటిది మీరు ఏం చెప్పినా నేను చేస్తాను నాన్న, చెప్పండి నాన్న అని అంటుంది పాపం భూమి. చూడమ్మా, నువ్వు నాట్యానికి దూరంగా ఉండాలి భూమి. ఎందుకంటే నాట్యం వల్ల నేను నీ అమ్మని కోల్పోయాను. కానీ ఇప్పుడు కూడా నిన్ను మళ్ళీ కోల్పోవాలి అనుకోవటం లేదు. నా మాట విను, ఈ నాన్న మాట విను. దయచేసి నాట్యం జోలికి వెళ్ళొద్దు, నాట్యం చేస్తాను అనద్దు అని అంటారు శరత్చంద్ర. నాన్న, అది కాదు నాన్న అని అంటుంది. చూడు భూమి, నీకు ఇష్టమని నాకు ఇష్టం లేకపోయినా గగన్కి నిన్నిచ్చి పెళ్లి చేస్తున్నాను. గగన్ గారి ఎన్ని వేషాలు వేస్తున్నా అల్లుడు గారిగా గౌరవిస్తున్నాను. నువ్వు నా కోసం ఇది కూడా చేయలేకపోతే నేను తండ్రిగా అని అంటారు శరత్చంద్ర. వద్దు నాన్న, లేదు, నేను డ్యాన్స్కి దూరంగా ఉంటాను అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా అపూర్వ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి గగన్కి కాల్ చేయాలని ఫోన్ చూస్తూ ఉంటుంది. ఇటువైపు గగన్ కూడా భూమికి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. భూమినే పాపం గగన్కి కాల్ చేస్తుంది. ఇంకా కాల్ లిఫ్ట్ చేయడనమాట గగన్. వెంటనే భూమి మెసేజ్ చేస్తుంది. ఏంటండి, నాపై ఇంకా కోపం తగ్గలేదా? సారీ బావా, సారీ అని చెప్పి 10 సార్లు సారీ చెప్తుంది. ఇంకా వెంటనే గగన్ అయితే ఫోన్ చేస్తాడు భూమికి. ఏంటి, ఎందుకనిసార్లు సారీ చెప్తున్నావు అని అడుగుతారు. మరి మీకు కోపం వచ్చింది కదా అని అంటుంది పాపం భూమి. సరే, సారీ చెప్పావు కదా, తగ్గిపోయింది. కానీ భూమి, ఒకటి మాత్రం నిజం, ఇంకొకసారి నువ్వు ఇలాంటి టాపిక్కి నా దగ్గరికి తీసుకురావద్దు. ఎందుకంటే నా గతం గురించి నీకు తెలిసింది జస్ట్ 1% మాత్రమే భూమి. మిగతా గతం నీకు తెలియదు భూమి. తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు, అర్థమైందా అని చెప్పి ఇంకా చెప్తాడనమాట. అలా గగన్, సరే బావా, మీకు ఆ గతం మాత్రమే కనబడుతుంది, కానీ ఆ గతం వెనకాల మావయ్యకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో నీకు తెలియదు బావా అని మనసులో అనుకుంటుందన్నమాట భూమి. సరే భూమి, ఇంకేంటి, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు గగన్. బావా, నేను నాన్నతో డ్యాన్స్ అకాడమీ గురించి మాట్లాడాను, కానీ నాన్న ఒప్పుకోవటం లేదు, డ్యాన్స్కి నన్ను దూరంగా ఉండమంటున్నారు అని అంటుంది భూమి. ఏంటి, డ్యాన్స్కి దూరంగా ఉండమని చెప్తున్నారా? అదేంటి భూమి, అలా ఎలా అంటారు? అయినా అది నీ కళని నువ్వే నిలబెట్టుకోవాలి, వేరే వాళ్ళు నీపై అజమాయిషీ చేయడం ఏంటి? ఇది నీ లైఫ్, నీకు నచ్చినట్టు నువ్వు చేయాలి, అంతేకాని వీళ్ళపై ఆధారపడి బ్రతకూడదు. ఒకవేళ మీ నాన్న ఒప్పుకోకపోతే నేనున్నాను కదా, నేను ఖచ్చితంగా నీకు డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని పెట్టిస్తాను, శోభాచంద్ర డ్యాన్స్ అకాడమీ అని మీ అమ్మగారి పేరే, అత్తయ్య గారి పేరే పెడతాను అని చెప్పి గగన్ చెప్తాడు. పాపం భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏమండి, మీకు ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయానండి. చెర్రీ ఉన్నాడు కదా, చెర్రీకి నక్షత్రకి పెళ్లి జరగబోతుంది అని అంటారు. వావ్, ఇది నిజంగా గుడ్ న్యూస్ భూమి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళకి నక్షత్ర
మంచి డెసిషన్ తీసుకుంది అని అంటారు గగన్. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట భూమి. అలా ఇంకా భూమి గగన్ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చూస్తున్న శారద, నాన్న గగన్, విడాకులు ఇవ్వాలంటే నిన్ను చూసి ఇవ్వాలనిపిస్తుంది, కానీ నన్నేం చేయమంటావు అని చెప్పి పాపం శారద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలా శారద నిద్రపోతూ ఉంటే అప్పుడే హాల్లోకి వచ్చి భూమితో ఫోన్ మాట్లాడుతూ అలా ఇంకా వస్తూ ఉంటాడనమాట గగన్. గగన్ కాళ్ళకి ఒక పేపర్ తగులుతుంది. ఒక్కసారిగా ఇంకా పేపర్ని చూస్తాడనమాట తీసుకొని గగన్. చూసి ఇదేంటి, ఏంటి పేపర్ అని చెప్పి చూసేసరికి ఆ పేపర్ డివోర్స్ పేపర్స్ అనమాట. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంటారు గగన్. నాన్న గగన్, ఏం నాన్న అని అడుగుతుంది శారద. ఏంటమ్మా, ఏంటివి అని వాటిని చూపిస్తాడు గగన్. ఒక్కసారిగా శారద కుప్ప కూలిపోతుంది. ఇంకా వాటి వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా, అంటే నువ్వు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతారు. అవును నాన్న, నీ కోసం, నీ సంతోషం కోసం నేను త్యాగం చేయాలనుకుంటున్నాను, డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను నాన్న అని చెప్పి పాపం కుప్ప కూలి కౌశిక్లో కృష్ణప్రసాద్కి డివోర్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు పాపం గగన్తో చెప్తుంది శారద. ఒక్కసారిగా స్టన్ అయి అలా చూస్తూ ఉండిపోతాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.